ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. చాలా మంచిది, సంతోషం. అయ్యగారు ఏరి యేసుదాస్ గారు వెరీ గుడ్. చాలా సంవత్సరాలుగా మరి దైవ సేవకులు ఎంతో నమ్మకంగా పరిచయం చేస్తూ ఉన్నారు. నాకు ఎంతో ఇష్టలు, ఆప్తులు. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో కలిసి వాక్యం చెప్పడానికి నేను రాలేదు, కానీ ఏదో ఒక శక్తి మీరు పొందుకుంటారు. అనాయింటింగ్ పవర్ కరెంట్ షాక్ లాగా మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఒక వెలుగు, ఇందాక పాడినట్లుగా ఒక దీపం. యోహాను మండుతూ ఉన్న దీపమై ఉన్నాడు. ఎందుకున్నాడు మండుతూ ఉన్న దీపం? ఆయన తరచు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. మండుతూ ఉండాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాలి. బాప్తిసం ఇచ్చే యోహాను ఎలాగైతే అలాగా ఉపవాస ప్రార్థనలు చేయుట ద్వారా వంకరి మార్గాలు ఏమైనాయి? సరళమైనాయి. మెట్టగున్న స్థలాలు సదును చేయబడ్డాయి, లోయలు పోడ్చబడ్డాయి. కఠినమైన ఉపవాస ప్రార్థనలు మీరు చేయగలిగితే దీర్ఘకాలంగా ఉన్నటువంటి సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి చీకటి శక్తులు, వ్యసనకట్లు ఎందుకు జరక్కోకుండా సంవత్సరాల తరబడి ఆగిపోయిన పనులు స్పీడ్ అందుకుంటాయి. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో అద్భుతమైన శక్తి రిలీజ్ అవుతుంది. ఇది మిక్కిలి ఆకలితో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు ఆకాశం తెరవబడింది, 4 చెంగులు దుప్పటి అలాగ దర్శనం, భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళికలు రచించబడతాయి. ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అయినా ఫెయిల్ అవుతుంది, కానీ ఉపవాస ప్రార్థన ఫెయిల్ కాదు. అంటే మన కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు ఎన్నో రోజులుగా, ఆ ప్రార్థనకి జవాబు రాలేదేమో, రాకపోయి ఉండొచ్చు. కొంతమంది అర్ధరాత్రి అంతా మేలుకొని ప్రార్థన చేస్తారు. రాత్రిపూట నిద్ర పట్టక కొద్దిసేపు ప్రార్థనలు చేస్తూ విన్నపాలు చెప్తారు. ఆ ప్రార్థనకు కూడా జవాబు రాకపోయి ఉండొచ్చు. కొంతమంది తెల్లవారుజామున ప్రార్థన చేస్తారు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకి కూడా జవాబు వచ్చి ఉండకపోవచ్చు. మాకు తెల్లవారుజామున ప్రార్థన ఉంటుంది, 5 గంటల నుంచి 6 వరకు కొర్నేలి ప్రేయర్స్ అని ప్రార్థన ఉంటుంది. సాయంత్రం పూట గ్రూప్ ప్రార్థన అనేది ఉంటుంది. రోజుకొక 7 వచ్చి ప్రార్థన చేసి సంఘం కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ప్రేయర్ టవర్లో గ్రూప్ ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతారు. తెల్లవారుజామున 5కి, ఉపవాస ప్రార్థన అంటే 11కి, రాత్రి 8:30కి 4 పూట్ల ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలో తెల్లవారుజామున ప్రార్థనకి కూడా జవాబు రాకపోయి ఉండొచ్చు. ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో, కూడుకొని గ్రూప్ ప్రార్థనగా చేసిన ప్రార్థన కూడా జవాబు రాకపోయి ఉండొచ్చు. కన్నీటితో మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు, కన్నీటి ప్రార్థనకి కూడా జవాబు రాకపోయి ఉండొచ్చు. ఏకాంతంగా కూర్చొని మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు కనిపెట్టి, దానికి కూడా జవాబు రాకపోయి ఉండొచ్చు. మీరు ఒంటరిగా వ్యక్తిగతంగా అనేక రకాలుగా ప్రార్థనలు చేసి మీరు ఉండి జవాబు రాలేదని మీరు మదనపడు ఎందుకు మారలేదు, ఎందుకు జరగలేదు, ఎందుకు ఈ పరిస్థితులు మారలేదు, ప్రార్థన చేపించుకున్నా కూడా ఎందుకు ఇలాగా అవుతుందని మీరు అంటూ బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే, ఏ ప్రార్థన ఈయనకి జవాబైనా రాదేమో కానీ, రాకపోతూ లేట్ అవ్వచ్చేమో కానీ, ఉపవాస ప్రార్థన మాత్రం జవాబు వచ్చి తీరుతుంది. ఆమె 100% గ్యారంటీ. ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు వచ్చి తీరుతుంది. 100% సక్సెస్ఫుల్గా జవాబు వచ్చేసింది, నో డౌట్. ఇక ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం ఉండదు. అంటే 100% గ్యారంటీ అనమాట. ఈ ప్రార్థనలు మీరు ఎప్పుడైతే చేస్తారో
మీరు మండుతూ ఉన్న దీపంలాగా మీరు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఇదిగో ఎందుకు మాకు శిష్యులు అంటున్నారు, ఎందుకు మాకు ఈ దెయ్యం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు అని అడిగారు. ఏకాంతంలో అడిగారు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ మాటను మీకు ఈరోజు జ్ఞాపకము చేసుకోండి ప్రియమైన వారలారా. ప్రార్థన ఏకాంతంగా అడిగారు. చూడండి 9వ అధ్యాయంలో అవును 28 చదువుతామా. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఇటువంటి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. శిష్యులకి పరిచర్య చేసేటువంటి చక్కటి తన అన్నిటి త్యాగపూరితమైన మనసు, తన ఇంటిని తన కుటుంబాలను విడిచిపెట్టేసి వారు ప్రభువుని వెంబడించారు. వారు నిష్కలంకమైన వారు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఆశపడి వచ్చేశారు. జీవనోపాధిని విడిచిపెట్టేశారు. వారు ప్రభుతో కూడా త్యాగంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. దేవుడు వారికి విశేష అధికారం, ఆజ్ఞ అంటే అధికారాన్ని వాళ్ళు ఆజ్ఞాపిస్తే తొలగిపోవడానికి రోగాల మీద అధికారము, చీకటి శక్తుల మీద అధికారము, వ్యాధుల మీద అధికారము, చనిపోయిన వారిని కూడా లేపండి, మీరింటికి వెళ్ళినప్పుడు సమాధానము కలుగునుగాక అని పలకండి అన్నాడు. ఆ ఇల్లు లేక అతను యోగ్యమైతే ఆ సమాధానం వారి మీదకి వెళ్తుంది. పలకండి, లేకపోతే తిరిగి వచ్చేస్తుంది. అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు ఉన్నది మధ్యలో కానీ కంచికిచర్లో కానీ, ఒక ట్రాఫిక్ పోలీసు అలాగా ఇలా ఆపుతాడు. ఆపగానే లారీ వస్తున్న లారీ అటు ఆగిపోద్ది, కారు ఆగిపోవాలి, బండి ఆగిపోవాలి, అన్నీ కూడా ఆగిపోతాయి. అది అధికారం. గవర్నమెంట్ ఆయనకి అధికారం ఇచ్చింది. ఈ చేయి పెడితే ఆపేస్తాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఇట పెట్టి చెయ్యెత్తే ఆగిద్దా? ఆగదు. గవర్నమెంట్ వారికి అధికారం ఇచ్చింది. నువ్వు వెళ్ళి నిలబడేలా అంటే ఆగిద్దా? ఆగదు. గవర్నమెంట్ ఆయనకి అధికారం ఇచ్చింది. దాని గురించి చదివాడు. అధికారము వాళ్ళకుంది. దురాత్మల మీద ఒక అధికారాన్ని పొందారు. అయినప్పటికీ కూడా వారు ఈ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. మార్చి ప్రార్థన చేశారు. అంద్రియా వచ్చాడు, యోహాను, యాకోబు అందరూ కూడా వచ్చి అలాగా ప్రార్థన చేశారు. కానీ ఆ యొక్క దురాత్మతను విడిచిపెట్టి వెళ్ళలేదు. చూసిన వారందరూ కూడా కంగారు పడుతున్నారు. అసలు ఈ యొక్క తండ్రి, తన బాలుని యొక్క తండ్రి ఏం చేశాడంటే మరింత నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడైనా సరే స్వస్థత కలుగుతుందేమో అనుకున్నాం, నా పిల్లవాడు బాగుపడతాడేమో అనుకున్నాను. ఇంకొక ఆశ లేదు. ఎందుకంటే వెళ్ళాల్సిన చోట అంతా వెళ్ళాను, తిరగాల్సిన చోట అంతా తిరిగాను. ఇదే ఫైనల్, ఇక వెళ్ళకూడదు అనుకున్నాను. అయితే ఈ సమయంలో జీవితంలో ఇక నా పిల్లోడు బాగుపడతాడనే ఆశ లేని నిరాశల్లోనికి వెళ్ళిపోయాడు. చూడండి, అటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అతన్ని పిలిచి ప్రార్థన చేశాడు, గద్దించాడు. ఎన్నడూ కూడా వానిలోనికి నీవు ప్రవేశించవద్దు అని చెప్పాడు. అతనిని వెలవెలలాడించి చచ్చిపోయేటట్లుగా అట పడిపోయాడు. ఈ శిష్యులు వెళ్ళగొట్టలేరు. ప్రభు ఒక్క మాట అలా తెలియపరిచాడు. వీళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు ఆ దురాత్మ మాకు వెళ్ళలేదు అర్థం కాలేదు. అధికారం ఉంది, శిష్యరికం త్యాగం చేసుకొని ఉన్నారు, వాక్యం చెబుతారు, చక్కని పరిచర్య చేస్తారు, కానీ ఉపవాస ప్రార్థన అనేది వారు చేయరు.
ఇది బాల్యం నుండి తనని పీడిస్తూ ఉంది. మోగ, ఇదిగో నొరగ కట్టుకుంటాడు, పిట్స్ ఉన్నాయి, అగ్నిలోనూ నీటిలోనూ పడుతూ ఉంటాడు. కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కిరసనాలు పెట్టి తగలబెట్టుకుందామని ఒకరు, ఇప్పుడు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుందామని ఒకరు, గ్యాస్ బండలు లీక్ చేసి ఇటువరకు ఇప్పటికి కూడా అగ్ని, ఇప్పుడు కూడా నీళ్ళల్లో దూకేసి కాలువల్లోనూ కృష్ణ నదిలోనూ దూకేద్దామని ప్రేరేపించబడుతున్న వారు ఉన్నారు. దురాత్మల చేత పీడించబడుతున్నారు. చచ్చిపోవాలి అని అనుకుంటున్న తన దేవుడిచ్చిన ఆయుష్ని ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు బ్రతకకుండా కష్టాలని శ్రమల్ని అధిగమించడానికి ప్రయత్నము చేయకుండా చచ్చిపోదాము అనుకుంటున్న వారి మీద ఈ దురాత్మలు పనిచేస్తున్నాయని నో డౌట్, ఎట్టి పరిస్థితులు అనుమానించాల్సిన పని లేదు. చావాలి, ఎందుకు నా జీవితం అని నిరాశలోనికి ఈ యొక్క మైండ్లోకి మీరు వెళ్ళిపోయారంటే ఏదో ఒక దురాత్మ మీ మీద పనిచేస్తుందని అర్థం. ఇవి పిల్లోడు దురాత్మ పట్టినప్పుడల్లా కూడా ఏం చేస్తుంది, ఇది ఎప్పుడైతే పడుతుందో నేలలో దూకాలి, అగ్నిలో పెట్టి కాల్ చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులు ఆయనకు ఉన్నాయి. ఇది పోయే పరిస్థితులు కాదు. దేవుని ప్రియమైన వాళ్ళ ఉపవాస ప్రార్థన. మీ కుటుంబంలో సంవత్సరాల తరబడి వ్యసనం, త్రాగుడు, పేకాట, సంవత్సరాల తరబడి వ్యసన కట్లతో మీ ఇంట్లో ఒక శాపం, పారంపరంగా వస్తున్న దోషం. తాత అదే పని చేశాడు, అది మనవడికి అబ్బింది, కొడుకు అదే తీరు, పిత్రపారంచారంగా వస్తున్న వారసత్వంగా వస్తున్నటువంటి పాపాలు. ఇది పోయే కాదు, ఇది స్వభావం, అది జీన్స్, ఇది రక్తంలోనే ఉన్నాయి అని అనుకుంటారే. అటువంటి పాపములను కూడా యేసు రక్తము పవిత్రపరిచి నూతనమైన కృపలోనికి నడిపించగలదు. సువార్తలో శక్తి ఉంది, నడిపించగలదు. అయితే దీనికి ఉపవాస ప్రార్థన అనేది మీరు ఎంచుకుంటే అది ఎంత శక్తివంతంగా మీ జీవితంలో పనిచేస్తుంది. సాధారణమైన ఉపవాస ప్రార్థనే కాకుండా కఠినమైన ఉపవాస ప్రార్థనలోనికి మీరు వెళ్ళాలి. బాప్టిసం ఇచ్చే యోహాను గురించి ఏమని చెప్తున్నారంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో అంటున్న యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్న మాట ఏమంటే, 5వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. 5:35వ వచనంలో, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చూడండి, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము. మండుతూ ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. ఇతను ఉపవాస ప్రార్థనలో ఉండేవాడు. మండాలి అంటే ఏంటి, సండే కాదు, అది మండే కూడా మండాలంటే ఉపవాస ప్రార్థన. కొంతమంది ఆదివారమే బాగా మండుతారు, సోమవారం నాడు ఇంట్లో రంకెలేస్తారు, కేకలేస్తారు. అతని స్వరం వీధుల్లో వినబడదు అని ఉంది బైబిల్లో. అతడు తీర్పును బట్టి, కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు అని ఉంది ప్రభువును. అంటే మన నోటి మాట ద్వారా చూసేం బట్టి, మనం కనబడిన దాన్ని బట్టి తీర్పు తీర్చేసి పోట్లాడటం ఏంటి, అతడు ఇక్కడ మాట్లాడితే అక్కడ బయటికి వినపడటం. అటు మండే వేరుగా ఉంటుంది, సండే వేరుగా ఉంటుంది. కానీ మండుచు ఉన్న దీపం ఏమవుతుందంటే శక్తివంతంగా ఆ పవర్ అనేది శరీరంలో నుండి చేతుల మీదుగా అలాగా బయటికి వెళ్ళిపోతుంది. అంటే గిన్నె నిండి పొరిలినట్లుగా ఉపవాస ప్రార్థన అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అలా గొప్ప శక్తి అనేది ఆ చేతుల్లోకి బయటికి వెళ్ళటం మేము చూసాం. ఒకసారి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అది చివరి ప్రార్థన, మీలాగా ఇప్పుడు 40 రోజులు ప్రార్థన అయిపోయినాక అది లెంట్ డేస్, 47 రోజులు ప్రార్థనలు అయిపోయినాయి. అయిన తర్వాత బాప్తీసాలు, రేపు గుడ్ ఫ్రైడే తర్వాత బాప్తీసాలు.
శనివారం బాప్తీసం, ఆదివారం ఈస్టర్ పండుగతో అయిపోతుంది. ఇలాగా చేస్తున్నప్పుడు గుడ్ ఫ్రైడే రోజున రాత్రి, అంటే దాదాపుగా తెల్లవారుతుండగా ఒక దర్శనంలో ఒక ఒక ఉంగరం అనేది చేతికి తొడిగించబడినట్లుగా నేను ఆ కలలో చూశాను. చివరి రోజు ఉపవాసం, ఇది 40 రోజు, ఎట్లాగా లాస్ట్ రోజు ప్రార్థనలో బాప్తీసాలకి సిద్ధపరిచాం. ఒక 16 మందికి శనివారం ఉదయం బాప్తీసం ఇచ్చేసి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఏమంటే, వాళ్ళందరూ కూర్చొని బల్ల ఇస్తున్నప్పుడు చేతులుంచి ప్రార్థన చేయాలి అని ప్రేరణ వస్తుంది. చేతులుంచి ప్రార్థన చేయటం, చేతులు వారి మీద ఏమని బలవంతం చేస్తూ ఉంటుంటే ఆత్మ బలవంతము చేస్తుంది. దేవుడు ప్రేరేపించగా నువ్వు ఒప్పకపోయావని. చూడండి, ఆయన ప్రేరేపిస్తాడు. నన్ను బలవంతము చేసితివి అని ఉంది. వెంటనే లేచి అలా చేతులు వేయగానే కొన్ని శక్తులు, సంవత్సరాల తరబడి ఉన్న శక్తులు తొలగిపోవటం, పరిశుద్ధాత్మ పొందటం వెంటనే జరిగింది. ఇది ఎప్పుడో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఉపవాస ప్రార్థనలో నాకు అర్థమైంది. ఒకసారి చదువుకునేటప్పుడు, మీరు పరిశుద్ధాత్మను మీరు పొందకపోతే మీరు సేవ చేయలేరు. 5 సంవత్సరాలు సేవ చేస్తే సరిపోతుంది. పరిశుద్ధాత్మ లేకుండా 50 సంవత్సరాలు చేసిన పరిశుద్ధాత్మ శక్తితో 5 సంవత్సరాలు చేసిన ఒకటే అంటున్నారు. పరిశుద్ధాత్మని పొందుకోలేదు. పరిశుద్ధాత్మ పొందే విధానం నాకు తెలియదు, మారు మనసు తెలియదు, ప్రార్థన ఎలా చేయడం తెలియదు. పుస్తకం మీద రాసుకొని ఫస్ట్ ఏం రాయాలి చెప్పండి అయ్యగారంటే, దేవా స్తోత్రం అని చెప్పాలి. ఫస్ట్ స్టార్టింగ్ దేవా స్తోత్రములు, రెండో తర్వాత నీ అంశం చెప్పాలి. నా ప్రభా ఇగో ఈ రకంగా బాధపడుతున్నా, తర్వాత యేసునామని అడుగుతున్నా ఆమెన్ అనాలి. ఆ 3 ముక్కలు పెట్టుకొని ప్రార్థన నేర్చుకునే టైంలో పరిశుద్ధాత్మ అనుభవం లేదు. అక్కడ బోధిస్తున్నప్పుడు ఇలాగ ఒకసారి బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం పొందినాక పరిశుద్ధాత్మ పావురంలాగా వస్తారని విన్నాం కదా, పరిశుద్ధాత్మను పొందాలి అని నేను అనుకున్నా. ఇది జరిగిన తర్వాత ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. దీనికి కొన్ని సంవత్సరాల టైము ఉంది. చేతులుంచి ఎందుకని ఏమన్నారో, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. గమనించండి. అసలు ఇక్కడికి వచ్చిన పని అదే. ఆ పని అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈ పని జరుగుతుంది. అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మను కఠినమైన ఉపవాస ప్రార్థన పొందటానికి జనవరి 1న బాప్తీసం పొందాను. 45 రోజులు, ఫిబ్రవరి 15 వరకు పరిశుద్ధాత్మ పొందాలని కనిపెడుతున్నాను. మా సీనియర్ని అడిగితే ఇలా చెప్పారు, ఎదురు చూడు, కనిపెట్టాలి, నిరీక్షించాలి, హృదయంలో ఏ పాపం ఉండకూడదు, రహస్య పాపాలను ఒప్పేసుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుతున్నప్పుడు పావురంలో మచ్చ ఉంటుందా, చేదు ఉంటుందా? పావురంలో పరిశుద్ధత రావాలంటే చేదు ఉండదు కదా. పావురం గుణం ఏంటి? జీవితకాలంలో ఒకరినే తన జత ఒకరితోనే ఉంటుంది. పావురం ఇంకొకరితో మాట్లాడదు, ఇంకొకరితో సంబంధాలు పెట్టుకోదు చచ్చిపోయేంత వరకు. పరిశుద్ధత. పావురము ఏమాత్రము చేదు లేనిది కదా. అంటే ఏ చిన్న తప్పు, పొరపాటు, ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. రహస్యం ఉండకూడదు. ప్రార్థన ఒప్పుకోండి, అన్నీ ఒప్పుకోండి. ఏముంటాయి ఆ టైంలో? 16 ఏళ్ళ వయసు, అప్పుడు 15.5. అప్పుడేం పాపం చేసి ఉంటాం? ఏదో జేబులో పెన్ను తీసుకోవటమో, అబద్ధం చెప్పటమో, చిల్లర డబ్బులు తీసుకోవటమో, టీవీలు చూడటమో ఏదో ఉండేది. ఆ పాపాలను ఒప్పుకుంటే ఒప్పుకుంటున్నాం ఎటువంటి పరిశుద్ధాత్మ పొందడానికి అవకాశం లేదు. అప్పుడు కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే ఒకరికి దర్శనం వచ్చింది. ఏమనంటే పావురం అలా చుట్టూ తిరుగుతూ ఉంది, కానీ అది మీ మీద వాలటం లేదు అని. అప్పుడు అది అర్థం ఏం చెప్పాడంటే, మీరు ఇంకా అపవిత్రత ఏదో ఉంది, ఏదో చేదు, ఏదో అపవిత్రత ఉంది, దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం, దాన్ని క్షమించమని దేవుని అడగటం, ఇవన్నీ చేశాం. ప్రియులారా, ఒకసారి ఒక దైవజనుడు వచ్చాడు. వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మని పొందిన వారు ఎవరు అందరూ రండి అని చెప్తే అందరూ వచ్చారు.
నేను కూడా ఆతురంగా వెళ్ళాం, అప్పటికి ఉపవాసాలు ఉన్నాం. జ్యూస్ చారు తాగి లేకపోతే టీలు తాగి తెలియని ఆ టైంలో కఠినంగా ఉపవాసం ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందాలి. ఎందుకంటే పాపాన్ని జయించాలడానికి నీ శక్తి చాలదు. నువ్వు ఎంత ఆపుకున్నా, ఎంతగా నోరు టేసినా, కుక్క కాడ చూడండి, అది కరబడి కొడితే ఎంతో అలాగో కట్టి ఇలాగో మాట్లాడుకుని ఉంటుంది. ఈలోపు ఇంకేదన్నా ఇంకో కుక్క వచ్చింది అనుకో, పొల్లిట్ట బయట పెట్టేసి మళ్ళీ అర్థం మొదలుపెట్టింది. మనం ఎంత కంట్రోల్గా, మన బలం చాలదు. మన పౌలు అంటున్నాడు, శరీరం అందు వేరొక నియమం ఒకటి, ఒక చట్టం ఒకటి ఉంది. శరీరం ఇంకో చట్టం పనిచేస్తుంది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. అది చెరపట్టి నన్ను ఏం చేస్తుందంటే పాపానికి లోబడేటట్లుగా చేస్తుంది. కాబట్టి చెయ్యునది నేను కాదు, నాలో నివసించున్న పాపమే. ఇలాగా ఇది పాప శరీరాకారం. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. కాబట్టి ఈ బలహీనమైన శరీరము, ఈ శరీరమే మనకి శత్రువు. కాబట్టి దీన్ని జయించాలి అంటే మన మనసు, మన భక్తి, మనం కంట్రోల్ సరిపోదు. పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు ఒకచోటే ఉండరు. యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు వెళ్తారు. ఇప్పుడు ఒకచోటే. మీ బలం అదే, మీ శక్తి అదే. కానీ పైనుండి ఒక శక్తి మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు ఎక్స్ట్రాడినరీ, సూపర్ నేచర్ పవర్, హై వోల్టేజ్ పవర్. ట్రైన్ పైన హై వోల్టేజ్ పవర్ ఉంటుంది. ఇంట్లో ఉండే శక్తి కాదు, మీటర్లో ఉండేది కాదు, కరెంట్ వైర్లో ఉండేది కాదు. ట్రైన్ పైన ఆ తీగలు ఉండేవి హై వోల్టేజ్ పవర్. దాని దరిదాపుల్లోకి వెళ్ళినా కూడా కాకిలాగా మాడిపోతారు. ఒక శక్తి అనేది పొందుకున్నప్పుడు మీరు అలాగా శక్తివంతులుగా, పిరికి ఆత్మలకు తొలగిపోతాయి. అందరి ఎదుట నిలబడగలుగుతారు, పాడగలుగుతారు, సువార్త ప్రకటించగలుగుతారు. అంటున్నారండి. కాబట్టి మీరు కొన్ని సాక్ష్యం కూడా నిలబడలేరు, చెప్పలేరు, మాట్లాడలేరు. ప్రభువు ఈ మాటలు చెప్పినప్పుడు ఆ శక్తి కొరకు కనిపెట్టారు. ఎస్, నేను కనిపెట్టాను. ఆయన చెప్పిన మాట స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం అనండి అని. చుట్టూ రౌండ్గా ఇలాగా ఉన్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇంకేం మాట్లాడదు. స్తోత్రం 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 స్తోత్రం. నేను మీ మీద అలా చేతులు వేసుకుంటూ అలా వస్తాను, స్తోత్రం అని చెప్పండి. నమ్మండి. గలతీ పత్రిక ఉంది, మీరు ధర్మశాస్త్ర క్రియల ద్వారా పరిశుద్ధాత్మ పొందారా, విశ్వసించుట ద్వారా పొందారా? నమ్మాలి. మనుషులందరి మీద ఆయన అంత్య దినాలలో ఆయన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్పు, కుమ్మరిస్తాడు. నువ్వు ఎలిజిబులే, నీవు పొంద అర్హుడవే. నువ్వు బాప్తిస్సు పొందితే, నువ్వు పాపం ఒప్పుకుంటే దేవుడు నీ మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. దీనికి నమ్మాలి. దీనికి మన అర్హతలే కాదు, నమ్మాలి. అది వాగ్దానం. అది ప్రవచనాత్మకంగా ఏవేలు ప్రవచించాడు. ఇది చివరి దినాలే ఇవి. ఇది కడవరి అకాలమందు పుట్టిన నన్ను అని పౌలు అంటున్నాడు. కాలం కాని కాలం ఇది. అంటే అసలు టైం అయిపోయింది. ఇది కొసర టైం. ఇది మీరు శనక్కాయలో బియ్యం గింజ ఒకే సేరు కొన్నప్పుడు కొసరు కొద్దిగా అట్లా వేస్తారు. బెల్లం ముక్క కొంచెం అత్తలేస్తారు, కొంచెం బెల్లం ఒక కాయ వేస్తారు, టమాటా ఏంటి అట్లా. అసలు టైం అయిపోయింది. ఇది ఏ టైం? ఇది కొస టైం. అకాలమందు పుట్టాను అంటే కాలం కాని టైంలో కాదు ఇది. కానీ టైం అయిపోయింది. అంత్యదినాల్లో మనుషులందరి మీద, స్త్రీ పురుషులు, వృద్ధులు, యవనస్తులు అందరి దేవుడు ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. కాబట్టి ఇది మనం విశ్వసించడం వల్ల పొందుతాం అని చెప్పారు. ఆ మాట నమ్మి నా పక్కన దైవజనులు ఉన్నారు. అది ఫిబ్రవరి 15, 4:50 సాయంకాలం. అప్పుడు ఆయన చూసి చెప్పాను, నేను 5 నిమిషాలు తక్కువ 5ంటికి పరిశుద్ధాత్మను పొందుతాను. సరే పొందు, ఆయన వస్తున్నారు, సేవకులు కళ్ళు మూసుకోను. వెరీ గుడ్, మంచిది అన్నారు. నమ్మకం, అంటే నేను పొందుతున్నాను, హస్తనిక్షేపణ అలా చేతులు ఇచ్చినప్పుడు పొందుతాను అని కంప్లీట్గా ఉదయపున్నా. ఎందుకంటే అప్పటి వరకు ప్రార్థన చేశాను కాబట్టి.
45 రోజులు ప్రార్థన చేశాను, పొందుకోవడానికి ప్రయత్నం చేశాను కాబట్టి పాపాలను ఒప్పుకున్నాం కాబట్టి, రహస్య పాపాలు ఏ పాపం వెళ్ళనీయకుండా ప్రతి పాపం కప్పుకోకుండా ఒప్పుకున్నాం కాబట్టి, పశ్చాత్తాపడ్డాం కాబట్టి విశ్వాసము కలిగింది, ఆయన వాగ్దానం ఇస్తాడు. పరిశుద్ధాత్మ పొంది రొట్టె తీసుకున్నాం కాబట్టి అలాగా చేతులు ఉంచినప్పుడు అలా చేతులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన చేతులు ఇలా ఈ ఎంట్రుకులకి ఇలా తగిలింది. అప్పుడు భాషలు మాట్లాడండి, నోరు తెరిచి. మీరు నత్తిగా వస్తుంది మాట, నాలిక మందంగా ఉంటుంది కాబట్టి ఫ్రీగా మాట్లాడండి అని చెప్తే స్తోత్రం తల్లి అది మాట్లాడుతుంటే ఏదో ఒక శక్తి తాకినట్టుగా, కొత్త బంగారు లోకంకి వెళ్ళినట్టుగా, వేరొక ప్రాంతానికి వెళ్ళినట్టుగా, తేలికపరచబడి ఎడారులో చల్లటి నీళ్ళు తాగినట్టుగా, నీడ కిందకు వచ్చినట్టుగా, చెట్టు కిందకు వచ్చినట్టుగా ఒక మైండ్ అనేది మారిపోయింది. వెంటనే రూమ్కి వెళ్ళి స్తోత్రం చెప్పినప్పుడు భాషలు మాట్లాడటం జరిగింది. అది గుర్తొచ్చింది నాకు. ఎప్పుడు చేతులుంచి ప్రార్థన చేయమని ఉంగరం ఎప్పుడైతే అది పెట్టాడు, ఇది తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సూచనగా ఆ ఉంగరం. ఆ రోజున మీరు దర్శనం వరం ఉంటే చూడండి, ఇదిగో ఈ 3వ వీళ్ళకి ఉంగరము కనపడిద్ది. ఇది మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కనపడుతుంది. ఒక ఆమె ప్రార్థన చేస్తుంటే నేను వచ్చి కూర్చోగానే ఉంగరం ఉంది, తర్వాత లేదు, ఏమైంది, తర్వాత కనపడలేదు, తీసేశారా ఏంటనే ఇదే ఆలోచిస్తుందంట వాక్యం చెప్తుంటే. తర్వాత చెప్పింది నాకు, వేరే చోట మీటింగ్కి వెళ్తే, అయ్యగారు మీ చేతికి ఉంగరం ఉండాలి, తర్వాత తీసారా ఏంటి కనపడలేదు అంటే, అది ఉంగరం సంగతి నీకేంటి ఎట్ట తెలిసిందమ్మా అంటే అప్పుడు చెప్తుంది, దేవుని ప్రియమైన వర్లారా, ఈ రోజున మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నారు. ఆమె కృపావరాలు మీ మీద రిలీజ్ అవ్వబోతున్నాయి. ఆమె మీరు భాషల వరమే మాట్లాడే ఆత్మల వివేచన మీరు పొందుకుంటారు, ప్రవచనాన్ని మీరు పొందుకుంటారు ఇష్టపడితే. దేవుడు ఒక ప్రాంతం నుండి ప్రవచన వరం పొందాలని ఆమెకి ఇష్టం, సంఘక్షేమాభివృద్ధిని కొరకు. కొంతమంది దర్శనాలు పొందాలని, కొందరు ఆత్మల వివేచన. ప్రభువు అన్నాడు, ఇదిగో మీరు మార్గ మధ్యలో ఏంటి మాట్లాడుకుంటున్నారు, అదేంటి ఆయనకెట్ట తెలిసింది, అక్కడ ఆత్మల వివేచన. పిల్లరా, ఇటువంటి వరాలు మన అర్హతను బట్టి కాదు, ఆయన ఇచ్చే సంఘక్షేమం కొరకు ఇచ్చే. అది అడిగేవారు, హార్ట్ఫుల్గా అడిగిన వారు ఎవరైనా ఉంటే మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ వాక్యం ముగించే సమయం తర్వాత మీ అందరి మీద ఇలా చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీకు ఇవ్వాల్సిన కృపావరాలు రిలీజ్ అవుతాయి. మరి ఎన్నడూ కూడా గతంలాగా ఉండదు, నిన్న మొన్నలాగా ఇక రేపు ఉండదు. ఆమె స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఒక మండుతున్న దీపం పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటున్నప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ ఒప్పుకోవటము, పరిశుద్ధాత్మ పొందుకోవటం అనేది జరిగిన కాలంలో 50 రోజుల్లో అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చింది. మీరు ఒక మాట అడగాలని అనిపిస్తుంది, మీరు పరిశుద్ధాత్మను పొందాలని హృదయపూర్వకంగా వరాలు పొందాలి, కృపావరాలు, ప్రవచన వరమే, ఆత్మల వివేచనే, సూచక్రియలు, అద్భుతములు చేయి, విశ్వాసమనే వరం, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఇటువంటి భాషలకు అర్థం చెప్పే వరం. ఈ వరాలు పొందాలని ఎవరైనా అనుకుంటే మీ చేతులు పైకెత్తే మీ ఇంట్రెస్ట్ బట్టి నేను చూస్తాను. భాషలకు అర్థాలు కృపావరాలు పొందాలని ఇంట్రెస్ట్ అని మీకు యవనస్తుల్లో కృపావరాలు, మా స్త్రీలలో ఇటు కృపావరాలు, స్వస్థపడేవా. గమనించండి దేవుని ప్రియమైన వారలరా, నేను భాషలతో మాట్లాడుతున్నాను. భాషతో మాట్లాడేవాడు ముఖాముఖిగా దేవునితో అది మర్మములు పలుకుచున్నాడు. అంటే మనుషుడెవడు గ్రహించడు, అందరికంటే నేను ఎక్కువగా మాట్లాడాను అని అన్నాడు పౌలు, అపోస్తలుడైన పౌలు. కాబట్టి భాషతో మాట్లాడుతున్నప్పుడు అందరికంటే ఎక్కువగా భాషలు అనేది మరి పౌలు మాట్లాడాడు కాబట్టి అదే ఎక్కువగా విశేషమైందని, తన క్షేమాభివృద్ధి కొరకు. అంటే తన మనసు బాగుంటుంది, తన తలంపులు బాగుంటాయి, తన హృదయం బాగుంటుంది,
తన క్షేమాభివృద్ధి అది. ఎందుకంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము తలంపులకు. ఈ తలంపులకి కావలి ఉన్నప్పుడు తన మనసు బాగుంటే, తను బాగుంటే తన కుటుంబాన్ని కూడా అతను చూసుకుంటాడు, సంఘాన్ని కూడా చూసుకోగలుగుతాడు కదా. తన క్షేమము కలగడే భాషలు మాట్లాడాలి. భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ భాషలు తనకు క్షేమమును అభివృద్ధిని కలగచేస్తాయి. ప్రవచనము ఇతరు చెబుతున్నప్పుడు అది భవిష్యత్తు గురించి చెప్పబడిన మాట. ఇదిగో మార్చుకో, ఇదిగో దీన్ని సరి చేసుకో అని చెప్తున్నప్పుడు, అది జరిగినప్పుడు ఆమె సంతోషించి ఇదిగో స్తుతికోవడం పెట్టుకొని, దేవుడు ఇలా మేలు చేశాడు, సంఘంలో జరగబోయే కీడును తప్పించాడు, లేకపోతే జరగబోయే మేలుని తెలియపరిచాడు, స్టడీగా ఉండమన్నాడని చెప్పుకుంటాం. ఇది కృపావరాల్లో ప్రాముఖ్యంగా ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వాటి విషయము నువ్వు అవగాహన చేసుకొని కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఈ 9 వరాలు చదవండి, గమనించండి. ఇటువంటి వరములు దేవుడు జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుంది. దీంట్లో సంచలనం కానీ గమనాగమనం ఛాయ అనేది లేదు. ప్రియుల అనుమానము లేదు, సగం సగం వచ్చేది కాదు. ఇది పూర్తిగా దేవుడు మన హృదయంలోనికి కృమ్మరించేది ఈ పరిశుద్ధాత్మ వరములు. గమనించి కొరింథీ రాసిన పత్రికలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగా చేయుచున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి పంచి ఇచ్చి కార్యసిద్ధి అంటే ఆ వరమును ఏ విధంగా డెవలప్ అవ్వాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. మీరు ఎప్పుడైతే మీరు భాషలో నాలిక మీరు మడతపడిందో వెంటనే మీరు దాన్ని ఏ మాట వస్తే అది మాట్లాడేయండి. ఆ భాష నాలిక మడతపడితే కొంతమందికి నాలిక నత్తి వచ్చినట్లుగా మీకు వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఫ్రీగా ఏంటి ఇలా మాట్లాడుతున్నా అనకుండా, ఇలా పక్షవాతం వచ్చి నాలుక మాట నత్తి వచ్చినప్పుడు మాట్లాడండి. కార్యసిద్ధి అలా నడిపిస్తాడు. ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటాం, వీళ్ళతోనే అయిపోతే ఆ 2 భాషలే మాట్లాడతారు. ఇంకా మాట్లాడుతున్న కొలది తెలుగు భాష మొత్తం అలాగ భాషలన్నీ కూడా మాట్లాడవచ్చు. కానీ కొంతమంది అక్కడే ఆగిపోతున్నారు. దేవుని ప్రియమైన వారులారా, ఆత్మలో భాషలకు అర్థము చెప్పేటువంటి వరం వస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది, దాన్ని నీవు చెప్పగలగాలి. ఆ మాట నువ్వు ప్రేరణ బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. నేను ఒకళ్ళు అడుగుతాను, నీకేమనిపిస్తుందంటే ఆయన ఏమవుతుందంటే అది చెప్తాడు. అది డైరెక్ట్గా చెప్పు. అది వివేచన, దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఎప్పుడో అస్తనింపు చేసిన తర్వాత సాక్ష్యాలు చెప్పి నేను వెంటనే వాళ్ళు రిలీజ్ అయిన వరాల్ని చెప్పి వారితో మాకు చెప్తుంటే నీకేమనిపిస్తున్నావు అంటే, ఆమె గురించి దర్శనం కావాలి, అది ఉంది ఇది ఉంది అని చెప్తా. ఒక ప్రవచనం చెప్తూ భవిష్యత్తులో నీ యొక్క జీవితం ఇది ఇలాగ చేయబోతున్నాడని ఆ క్షణమే పొందిన వెంటనే ప్రవచించటం మొదలుపెట్టారు. అపోస్తలుడైన పౌలు అలా 12 మీద చేతులుంచి ప్రార్థించగానే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను.
వారు అందరూ భాషలతో మాట్లాడుతూ ప్రవచించుట మొదలు పెట్టిరి. స్టార్ట్ అవుతుంది. రేపు ఎల్లుండే కాదు, ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది. ఆమెన్ చెప్పండి. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి ఆమెన్. వెరీ గుడ్. స్పృహలోనే ఉన్నారు. అర్థమవుతుందా? కృపావరములు నానా విధములుగా మన జీవితంలోనికి అవి మనకి అప్పుడైనప్పుడు మనం ఎంత ఒక వరం అనేది, గిఫ్ట్ అనేది అసలు ఎంత గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. ఆ వరం దేవుడు నేను నింపిన ఇంతకాలం నీకు ఆదరణ లేదు, నెమ్మది లేదు, క్షేమం లేదు, క్షేమ అభివృద్ధి లేదు. భాషలో మాట్లాడుతూ రిలీజ్ అయినప్పుడు, భాషల వరాన్ని మీరు పొందుకున్నప్పుడు రోజు గంట అయినా భాషలతో మాట్లాడాలని యేసన్న గారు చెప్పారు. భాషలు మాట్లాడటం ద్వారా ఏంటి, ఇదిగో నీకు అర్థం కాని ఆత్మ ఎలాగో ప్రార్థన చేయాలో ఆత్మ వలన మర్మాలు పలుకుతున్నాడు. నీకు ఎలా చేయడం తెలియదు, కానీ ఆయన నీ ఆత్మీయ జీవితానికి ఏ విధంగా అవసరమో అది నీ ద్వారా నీ పక్షాన దేవుడితో తండ్రికి చెబుతున్నాడు, లేక తెలియపరుస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు భాషల ద్వారా. సాతాను ఆ భాషను అర్థం కాదంట, ఎందుకంటే కోల్పోయాడు కదా మహిమను. కాబట్టి దేవదూషుల భాష ఆడికి అర్థం కాదు. మామూలు మన ప్రార్థనలు అయితే అడ్డుకుంటాడు. దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది, 21 దినాలు ఏంటి అడ్డుకుంది నీ దగ్గర రావడానికి. ఆ యుగ సంబంధంలో ఆ రాజ్య అధికారులు, దురాత్మ శక్తులు, లేక పులిమేర సింపుల్గా పులిమేర దేవతలు, ఆ దేశపు యొక్క శక్తులు, అధికారులు, ప్రధానులతో పోరాడుతున్నాం మనం. దురాత్మల సమూహంతో, ఒకరిద్దరితో కాదు, ఒక గ్రూపుతో పోట్లాడుతున్నాం. కాబట్టి నన్ను ఆపేసినాయి, మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేశాడు అని చెప్పారు కదా. అంటే ప్రార్థన ఆపేస్తే శక్తి ఆపేస్తుంది. సాతాను ప్రార్థన మన దగ్గరికి జవాబు రానికోకుండా చేస్తుంది. మొదటి దినమే ఈ ప్రార్థన నేను విన్నాను, కానీ జవాబు రావటానికి ఇన్ని రోజులు పట్టింది. ఏమంటున్నాడు ప్రభు? నీవు తీర్మానం చేసుకొని ప్రార్థించినటువంటి మొదటి దినమనే నేను నీ ప్రార్థన నేను విన్నాను, కానీ ఇన్ని రోజులు పట్టింది. ఎందుకు పట్టింది? దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. దానియేలు భయపడకుము, ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదురించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖము నేను నిలిచి ఉండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేయు వచ్చెను. ఇప్పుడు మిఖాయేలు దూత సాతానుతో యుద్ధం చేసి గెలిచాడు. కాబట్టి ఇది గొప్ప దర్శనం నెరవేరాలంటే ఈ బబులోనులో దానియేలు ఉన్నాడు. యెషయా చెప్పినట్లుగా వీళ్ళందరూ చెరలోకి వెళ్తారు, మరలా బయటకు వస్తారు, మరలా వర్ధిల్లాలి, మరలా మందిరం కట్టాలి. కాబట్టి ఒక దర్శనం నెరవేరాలి, ప్రార్థనలు జరుగుతున్నాయి, ఒక గొప్ప చేంజ్ జరగాలి. సాతాను పోరాటం ఉంటుంది, ప్రధానులు ఉంటారు, కనబడని శక్తులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. టర్నింగ్ పాయింట్ అవ్వాలంటే దేవుడు ప్రియమైన వారులారా, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నటువంటి మొదటి రోజే దేవుడు విన్నప్పటికీ కూడా ఈ చివరి దినం వరకు కూడా అసంతృప్తి, అపనమ్మకము, దాని విషయమైన క్లారిటీ జరుగుతుందో జరగదోనో అసంతృప్తి అనేది మన మనసులో నిరాశను కలగచేసేది సాతాను. ఎప్పుడైతే దేవుడు ప్రేరేపించాడో ఉపవాస ప్రార్థనలని, అది సక్సెస్ అవుద్ది, అది జరిగిద్ది. కాబట్టే దీని గురించి ప్రార్థన జరిపించమని దేవుడు ప్రార్థన చేసి ఆ మొదటి రోజే చేసావే, అప్పుడే యాక్సెప్ట్ అయిపోయింది. కానీ ఆ జవాబు వచ్చింది, దేవుడు విన్నాడు. అది జవాబు నీకు తెలియటానికి పోస్ట్ కార్డు తీసుకెళ్ళి డబ్బాలో వేశారు, అది ఇంటికి రావడానికి ఇంత టైం పట్టింది. సమ్మె ఒకటి వచ్చింది, బస్సులు రాష్ట్ర బంద్ ఒకటి వచ్చింది, పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మ్యాన్లు సమ్మె ఒకళ్ళు చేస్తున్నారు, ఏంటి వీధిలో డ్రైనేజీ ఒక బాగు చేస్తున్నారు, అక్కడ రాలేకపోతున్నారు, మరి సెలవు పెట్టాయని బాగాలేదు, ఇట్లా లేట్ అయిపోయింది కదా.
ఒక ఉత్తరం రావటానికి. అట్లానే అనేక రకాలుగా కారణాలు నీ జీవితంలో జవాబు రావటానికి కొన్ని చీకటి శక్తులు పనిచేస్తాయి. నమ్మాలి, ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన విన్నాడు అనే మాట నీకు అర్థమవుతుంది. కానీ జవాబు, ఆదరణ మాట రావటానికి, ఆ ఫలితం రావటానికి ఎన్నో శక్తులు ఉంటాయి, అడ్డుపడతాయి. కానీ భాషతో మాట్లాడుతున్నప్పుడు ఈ అన్నిటిని అధిగమించి దేవుని ఎదుటికి నీ మాటలు తెలియపడేటట్టు వెంటనే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఒకసారి నేను భాష అంటే ఒక గంటన్నర అంటే దాదాపు 2 గంటల వాడు బైక్ మాట్లాడుతున్నా, చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వాక్యం చెప్పకూడదు అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2 గంటల భాషలు మాట్లాడడం ద్వారా ఒక గొప్ప శక్తి అనేది రిలీజ్ అయింది. నాకే తెలియదు, అది అర్థం కాదు. అది భాషతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని తేలిగ్గా మనసు ఫలంతంగా ఉండదు, కానీ గొప్ప శక్తి అనేది మనకు సూపర్ నేచర్గా, అసమాధానంగా, కంచెగా, క్షేమంగా అభివృద్ధి పడేలాగా, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పడేలాగా చేస్తుంది. పిల్లరా, మీకు ఒక కంచె వేయబడుతుంది. ఆత్మ ఒక లంగరు వలె మన ఆత్మలో ముద్రించబడినట్లుగా ప్రభు రాకడ వరకు మనం ముద్రించబడిన వారుగా, భద్రము చేయబడిన వారుగా మనం ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మను మీరు పొందాలి. దానికి మన పాపముల విషయంలో పశ్చాత్తాపపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. గమనించండి, పాపములు క్షమించండి ప్రభువా, నా చెడుతనము తొలగించండి. బైబిల్లో రాయబడి ఉంది, తిరుగుబాటు చేయటం ద్వారా పాపము మనం చేస్తాం. చెప్పిన మాట వినకపోవటం వలన మనం పాపం చేసిన వారం అవుతాం. ఇదిగో నేను మధురమైన దానను, కానీ ఇప్పుడు నేను మారాగా మారాను. ఎందుకని? ఇప్పుడు ఈ చేదు ఎలా వచ్చింది ఈ పావురానికి? అరే, చేదు ఉండకూడదు కదా. తిరుగుబాటు చేయటం ద్వారా చేదైన వేరు ఏదైనా మొలిచి నన్ను కలవరపరుచుట వలన, చూసారా, అపవిత్రులైపోతారేమోనని భయపడుచున్నాను. ఎవరైనా గమనించండి, ఈ యొక్క ఆయన చేదైన వేరు మొలిచి భ్రష్టుడు వ్యభిచారిగా మార్చేసిన ఈ కయోను, ఏశావు, గమనించండి, ఈ చేదు అనేది అపవిత్రత వచ్చి భ్రష్టత్వంలోనికి ఇలా తీసుకుని వస్తుంది. ఒప్పుకోవాలి పాపాన్ని. కొమ్మలు ఆకులు కట్ చేయడం కాదు, వేరులతో సహా పెళ్ళగించటానికి అధికారం ఇవ్వబడింది అని రాయబడింది. పెళ్ళగించటానికి, నాటటానికి, కట్టడానికి ప్రవక్తకు అధికారాన్ని, విశేష అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ అధికారం అనేవి ఉన్నాయి. గమనించండి ప్రియమైన వారలారా, వేరులతో పాటు అది కదిలించబడాలి. పితృపారంపర్యంగా దాన్ని క్షమించమని అడగాలి. పాపముల విషయంలో పశ్చాత్తాపడాలి. ప్రభువా, నా పాపములు క్షమించండి. పాపములను జ్ఞాపకము తీసుకొని రండి, ఒప్పింప చేయండి. ఏ పాపం ద్వారా నేను బలహీనం అయిపోయానో, ఏ పాపం నన్ను ఏలనీయొద్దు ప్రభువా. తండ్రి, మాటల ద్వారా ఇది విస్తారమైన మాటలు మాట్లాడుతూ, ఫోన్లో మాట్లాడతానా, ఏంటి అరుగు మీద కూర్చొని మాట్లాడతానా? అరే, ఈ మాటల ద్వారా పాపం వస్తుందని కూడా కొంతమంది తెలియదు. మరి సినిమాలు చూస్తే తప్పు కానీ సీరియల్ చూస్తే తప్ప అంటున్నారు. అరే, ప్రార్థనలు మానేసి పనులు మానేసి చూడటం తప్పే. అంటే పాపం వేరు, లోపం వేరు. సంఘంలో తీతుకు చెప్పాడు, సంఘంలో ఉన్న లోపాలను సరిదిద్దమన్నారు. అంటే లోపాలు ఉన్నాయి, సరిచేయబడాలి. ప్రియులరా, కొన్ని పాపములు మనం ఏలకుండా క్షమించమని ప్రభువుని అడగాలి. రహస్య పాపాలు లేకుండా. బూతులు మాట్లాడటం తప్పేనండి, అదొక ఊతపదం అయిపోయింది. బూతులు మాట్లాడటం తప్పు. తిట్టిపోతే కానీ ఏంటి, నిద్రపోతూ, తిట్టిపోతూ, ఇంకోటి ఎవరు, తాగుబోతు. ఈ తిట్టిపోతులు, ఈ బూతులు మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని ఉంది బైబిల్లో. దుర్భాష నోటికి రానియకుడి అని ఉంది. ఒక్క బూతు కూడా మాట్లాడకూడదు. నీ నోరు తెరిస్తే ఒక్క మాట రాకూడదు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇప్పుడు వరకు, పొద్దున కూడా, ఇక నిన్న కూడా దుమ్మెత్తిపోచిన శాపనార్థాలు, ఇదన్నీ పాపమే. ఈ పాపాల విషయంలో
క్షమించమని అడగాల. దీన్ని క్షమించు ప్రభువా, నీ రక్తములో నన్ను కడగండి, ఇక ఎన్నడూ దాని జోలి వెళ్ళకూడదు, నా నాలిక తాకండి. ఇదిగో అగ్ని ఈ నాలిక మీద వచ్చినప్పుడు భాష మారిపోతుంది. నీ భాష నువ్వు మాట్లాడలేవు, మాట్లాడాలనుకున్న ఆ నాలికకి బంధించబడినట్లుగా అయిపోతుంది. ప్రియులారా గమనించండి, బూతులు మాట్లాడదాం ఈ విషయంలో నువ్వు ఒప్పుకోవాలి. ఇది అలవాటు, పొరపాటు, దీని విషయం పాపం అని మీరు అనుకోవట్లేదా? అది ఘోర పాపము అని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నువ్వు నోరు తెరిస్తే ఒక ఆమెకు పేరు ఉంది, బూతులు బుడ్డి ఆమె పేరు. అంటే నోరు తెరిస్తే బూతులు, అమ్మని తిట్టింది, నాన్న తిట్టింది, అంటే అది ఎవరు కనబడిందని తిట్టితే నోరుకు భయపడిపోతున్నారు జనాలు. గొంతు తెరిచినా సమాధి, నేనేం చేశాను అంటుంది. ప్రార్థన మామూలే, బలారాధన మామూలే, దశంభాగాలు మామూలే, కొబ్బరితో ప్రార్థన చేయడం, చుట్టుకోవటాలు మామూలే, కానీ నోరు మాత్రం కుట్లేదు, నోరు మాత్రం రుచుకోరు. ఎవడైనా నోటి కళ్ళు వేసుకోకుండా భక్తి పరుడని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. కొండలో నీళ్ళు అన్నం పెట్టినట్టే, కొరుకు పుండుకు పాకినట్టే, మొత్తం నీ భక్తి అంతా కూడా ఆవిరైపోయినట్టే. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, అరే నోటికి తాళం లేకుండా, కొన్ని నోటికి తాళాలు ఉండవు, బ్రేక్ ఉండదు, బెల్ ఉండదు, అంటే ఎక్కడ ఆగదు. అరే ఇది రివర్ చెప్పడానికి కూడా, సమాధానం చెప్పుకోవడానికి కూడా అవకాశం. అలా భాష మాట్లాడుతూ నీ జీవితాన్ని, నీ మనసును పాడు చేసుకున్నా ప్రియులారా, ఇదిగో నీలో పరిశుద్ధత లేదు, పరిశుద్ధత లేదు. దాని విషయంలో నువ్వు ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, క్షమించండి ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారముగా ఉన్నాడు. దేవుడు బాగా బాధపడేది మన పై వేషం చూసి కాదు. అది చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయములో ఉన్న తలంపులు లేని ఊహంతయు కేవలం అంటే మన తలంపులు చెడ్డవిగా ఉంటాయి, మన ఊహలు చెడ్డగా ఉన్నాయి, మన హృదయం అంతా చెడ్డగా ఉంటుంది. నీ తలంపులు ఒక్క ఆలోచన కూడా దురాలోచనగా, మోహంగా, లేకపోతే కీడు చేసే విధంగా, దేవుడికి ఇష్టం లేని ఆలోచనగా, అవిశ్వాసపు ఆలోచన కానీ, కృంగిపోయే ఆలోచన కానీ నిరసించే నీ తలంపులు, నీ తపనలు, నీ ఊహలు ఎవరికీ తెలియదు. నువ్వు మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నవి, నువ్వు మార్గ మధ్యలో పట్టుకుని ఆలోచించేవి, నువ్వు ఫోన్లో చూసి ఆలోచించేది. ప్రియులరా, ఇది గొప్ప చెడుతనం, గొప్పదైన చెడుతనంగా హృదయము చెడుతనంగా మారిపోయింది. ఎన్నో సంవత్సరాల నుండి చెడుతనము నీ హృదయంలో ఉంది, అది చేదుగా ఉన్నది, నీ హృదయానికి అంటుతున్నది కదా. ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయము 14వ వచనం, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉందువు. 18వ వచనం, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించెను, నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయమును అంటుచున్నది. చేదుగా, చెడుతనం చేదుగా మారిపోతుంది. అమ్మ చేదని చేపలు తింటారు మీరు? ఆమె లేపి అడగండి, నువ్వు తినవమ్మా? చేతి చేప చేతి కడక్కోకుండా లోపల చేతి తీయకుండా తీస్తారా? మరి ఆ చేతి లేకుండా నీ మీద దేవుడు ఆత్మ, చేతి లేకుండా నేను ఎలా వాడబడతావు, ఎలా నేను యూజ్ చేసుకుంటాను, ఎలా ఆ చెట్లు ఫలాలు ఉంటాయి? అరే నువ్వు కారు ద్రాక్షాలు ఎలా నోట్లో పెట్టుకుంటే అంతా ఒప్పుగాను, అరే పొలుపుగాను చేదుగాను ఉంటే దాన్ని ఎలాగా తింటారు? చేదు అనేది హృదయానికి అంటుతుంది. చెడుతనం, తలంపులు, ఆలోచన బట్టి చెడుతనము చేదుగా మరి, అంటే పావురానికి చేదు ఉంటుంది కదా. పరిశుద్ధాత్మ పొందాలంటే ఆ చెడుతనం విషయంలో ప్రభువా నన్ను క్షమించమని, అయ్యా నన్ను పవిత్రపరచండి అని అడగండి. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. చూడండి, ఒకసారి దేవుణ్ణి అడిగిన తర్వాత ఆయన ఖచ్చితంగా చేస్తాడని నమ్మాలి. వెంటనే ఈ మాట వినండి,
కొంతమంది బలారాధన తీసుకోమంటే సిద్ధపడతానే ఉంటారు 4-5 సంవత్సరాలు. తీసుకోలేదంటే ప్రిపేర్ అవుతున్నాను, ఇంకా బాగాలేదండి, రెడీ అవ్వాలి, తీసుకుంటాను అంటానే ఉంటారు. తీసుకోరు. ఎందుకంటే కొన్ని ఒప్పుకోవాలి, కొన్ని సరి చేసుకోవాలి. ఒప్పుకోవడానికి తీరిక, అడగటానికి సమయం వారికి దొరకదు. కానీ ఎందుకో ఆ పాపం క్షమించడని దేవుని నమ్మకం ఉండదు వారి మీద. అంటే దేవదూషణ అంటారు. దేవుని నమ్మకపోవటం దేవదూషణ. తండ్రి ఒక స్వరం వినబడింది పైనుండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. ఆయన ఏం చెప్పాడు? యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి, పవిత్ర వాక్యం ఈ కడిగి ప్రతి పాపం కడిగి వేస్తుంది. అయితే నువ్వు ఒప్పుకోవట్లేదు, కొన్ని విడిచిపెట్టలేదు. ఆ పాపం ఎంతనే క్షమించబడుతుందని నువ్వు నమ్మాలి. ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్న పాపాలు వీటన్నిటినీ క్షమించబడ్డాయి అని మీరు నమ్మండి. సముద్రములో అది వేయబడినాయి, లేక అగాధం వీపు వెనక, ఆయన వీపు వెనక వేసుకు, వీపు కనపడుతుందా? సముద్రంలో వేసిన టైటానిక్ మునిగిపోయింది, అది కనపడుతుందా? దొరకట్లా. మొన్న ఒక ఫ్లైట్ కూలిపోయింది సముద్రంలో, దాని రెక్కలు కానీ ఏది కనపట్లా. పాపం కూడా నీకు క్షమిస్తాడు. కానీ కొంతమంది సాతాను ఏం చేస్తాడు? దాన్ని తీసుకొచ్చి క్షమించబడలేదు అని అపరాధ భావానికి, అపరాధార్థ బలి అందుకే అర్పించేది. అంటే క్షమించాడో లేదా అని సాతాను తీసుకొచ్చి, క్షమించలేదు, దానికి సంబంధించింది ఈ బీజం నీలో వెంటాడుతూ ఉంటుంది. పూర్తిగా నమ్మండి, క్షమించాడు, ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తాడని నమ్మాలి. నువ్వు ఎలిజిబుల్ అని నమ్మాలి, నీవు అర్హురాలు అని నమ్మాలి. యేసు రక్తము నిన్ను కడిగింది, ఒప్పుకున్న ప్రతి పాపముకు నుండి బయటపడ్డావు, నీతిమంతుడుగా దేవుడు నిన్ను చేశాడు, పవిత్రుడుగా నిన్ను చేశాడు అని చెప్పండి. కాబట్టి దాన్ని నువ్వు నమ్మాలి. గొర్రెపిల్ల రక్తము ద్వారా మన వస్త్రాలు ఉతుక్కున్నాము, దాన్ని తెలుపు చేసుకోవాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకున్న ప్రతి పాపము కడిగివేయబడుతుంది. కానీ కొంతమంది నమ్మరు. ఆ అపరాధ భావం మీదకి వచ్చి, ఆ తప్పు నేను చేశాక అందుకే నేను ప్రార్థన చేస్తే వింటాడో వెండో ఇదే, కాబట్టి నేను చేయను. నేను అర్హులనుకుని పురుగుని, పేటలో పురుగుని, తట్టని, బుట్టనే, నక్కనే, కుక్కనే, కోతిని ప్రార్థనలో ఇలా ఎవరికాలే దూషించుకు తిట్టుకుంటూ ఉంటారు. అన్న నాకు అర్హన కాదు, ఈ కాదు అని. ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని కుమారుడు, కుమార్తె అనబడతారు. కుక్కవే నక్కవని అంటావేంటి? నువ్వు అర్హురాలివి. మనుషులందరి మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఇది కడవరి కాలంలో నువ్వు ఎలిజిబులు, దేవుని ఆత్మను పొందటానికి అర్హురాలవు అని నీవు ఖచ్చితంగా నమ్మాలి. నీవు శక్తి చాలట్లేదు, నీ బలం చాలట్లేదు. ప్రియులారా, నువ్వు పని చేసిన పాపం చేసిన మరొకసారి దాన్ని జయించలేని పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోవటం వలన మరలా మొదటికి వస్తున్నావు. నీ జీవితాన్ని మరలా మొదటికి వెలుస్తున్నావు. ఒక ఆట ఉండేది, దాని ఏంటది? పాము, నిచ్చెనలో ఉంటాయి, పాము ఉంటాయి. ఈ చక్కగా రూట్ వెళ్తే నిచ్చెనలో ఎక్కుతూ ఉంటారు, మళ్ళీ పాము కరవంగానే మళ్ళీ కిందకి వచ్చేస్తారు. ఎంతో కష్టపడి రెండు దాటుకుంటూ పైకి వస్తాడా, పైకి రాగానే పాము వచ్చేస్తుంది, మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. ఇట్లా కొందరు జీవితంలో అప్ అండ్ డౌన్, బాగా ఆత్మీయంగా ఎదుగుతున్నారు, తర్వాత డల్ అయిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు, మీరు శక్తి పొందినప్పుడు, మీరు పక్షిరాజు వలె పైకి ఎగురుతూనే ఉంటారు. యేసు శక్తి కలిగిన నామములో అటువంటి కృప కలుగునుగాక. చప్పట్లు కొడుతుండగా ఇదిగో రిషతీకా లీకా రీకో అదన హరషతి రీకో రే అలదీన దైవ సంబంధమైన శక్తి, పరిశుద్ధాత్మ వరములు కుమ్మరించబడుట ద్వారా ఒక అద్భుతమైన మనిషిగా నీవు మార్చబడుదువుగాక. నీవు క్షమించబడతావు, ఒప్పుకోండి. అది పాపము ప్రభువా, నన్ను కడగండి. ఏ చేదు, ఏ మచ్చ, ఏ డాగు ఉండకూడదు, ఏ కళంకము ఉండకూడదు, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన అడగాలి. ఒకసారి ఒక పిల్లోడు తండ్రి దగ్గరికి వచ్చాడు. అలాగొస్తే ఒక బొమ్మ కొనిచ్చాడు నాన్న. కొనిచ్చిన బొమ్మ పడేసాడు, చాలా కాస్ట్లీ, అది పడేసి పగిలిపోయింది. పగిలిపోగానే మా నాన్న ఏమంటాడు?
ఏం చేస్తాడు అని భయంతో వచ్చి, నాన్న క్షమించినానా, బొమ్మ పడగొట్టేశాను అంటే చూశాడు. ఇంకా చూసి అడిగి తెలియదు. సరేలేనా, క్షమించానులే, ఏం కాదులే అన్నాడు. అంటే ఆడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య, నాన్న క్షమించాడు. తర్వాత వారం అదే రోజు వచ్చి, అదే సోమవారం వచ్చి, నాన్న పోయిన వారంలో నేను బొమ్మలు పలగొట్టాను, నన్ను క్షమించినానంటే, నన్ను క్షమించానన్నా, పోయిన వారమే క్షమించానంటే, అవునానన్నా అని కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చే నెల అదే తారీఖు వచ్చి, ప్రభు నన్ను క్షమించిన నాన్న, బొమ్మలు పడగొట్టాను పోయిన నెలలో, నన్ను క్షమించాను నానంటే, రే పోయిన నెలే క్షమించాను దాన్ని అంటే, మళ్ళీ పండగకు వచ్చాడు. సంవత్సరానికి వచ్చి, పోయిన సంవత్సరం ఈ తారీఖు నేను బొమ్మలు పడగొట్టాను, నన్ను క్షమించినానా అంటున్నాడు. అంటే నమ్మట్లేదు నువ్వు. అలాంటి తండ్రి, అదే మీరు ఎంత చెడ్డవారై ఉండి మంచి ఇవ్వాలనుకో అరే అని నమ్మకం లేదు. అరే దేవుడు నీకు క్షమిస్తాను అని చెబుతుంటే నమ్మకం లేదు. దాన్నే పట్టుకొని నేను అది చేశాను, ఇచ్చేసాను అని ఆ వలయంలో అలాగా ఉండిపోయే కుమారులు. నమ్మండి, అడిగిన వెంటనే తక్షణమే ఆయన రక్తము అలా కడిగి వేసి, రాత్రి 3:30-4 అయింది మాకు ప్రార్థన. నేను అలా ప్రార్థనలు అందరూ చేస్తుంటే, ఇదిగో యేసు రక్తం ఆయన గాయాల్లో, ఆ కలవరి, ఆ పాదాలు, ఓ పాదం మీద ఇంకో పాదం మీద మేకు కొట్టి అలా ఆ సిలువకి అలా కొట్టినప్పుడు చక్కకి ఆ రక్తము ఎరులై కారుతుంది. ఇక ఆ రక్తములో దురాత్మ శక్తులు తొలగిపోతాయి. ఇక ఆ రక్తములో పరిశుద్ధత ఉంది. ఆ రక్తము మనిషిని మార్చగలుగుతుంది, మన పాపాలు మనం క్షమించగలుగుతుంది. ఆ రక్తము శక్తి కలిగినది. ఒక ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు, తుమ్ము రాదు, దగ్గు రాదు, జలుబు రాదు, కాళ్ళ నొప్పులు లేవు, ఒంటి నొప్పులు అసలు ఏమి లేదు. అసలు ఆమె జ్వరం కూడా రాదేంటమ్మా నీకు, మాకు వస్తున్నాయి అనేవాళ్ళు పిల్లలు. అట్లాంటి ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. ఒకసారి హాస్పిటల్లోకి వెళ్తే ఆమె వెళ్ళొచ్చిన తర్వాత నుండి కొంచెం సిక్ అయిపోయింది బాగా. అట్లా ఏదో దిష్టి తగిలిందో, పొలిమేరలో ఏదో తగిలిందో ఏదో అనుకుంటుంది. వీక్ అయిపోతుంది. హాస్పిటల్లో చూపించుకుంది. మరలా రక్త పరీక్ష చేయాలన్నారు. రక్త పరీక్ష చేస్తే ఆమె HIV మీకు సోకింది అని చెప్పి, హెచ్ఐవి రావటం ఏంటి? ఎయిడ్స్ నాకు రావటం ఏంటి? ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. పక్కపక్కన కూర్చోవటం వల్ల ఎయిడ్స్ రాదు. ఇప్పుడు కలిసి భోజనం చేయటం వల్ల ఎయిడ్స్ రాదు. వాళ్ళు తిన్న పాత్రలు తినటం వల్ల ఎయిడ్స్ రాదు. వారు కట్టుకున్న వస్త్రాలు తొడుక్కోవటం వల్ల ఎయిడ్స్ రాదు. ఇది రక్తాపరాధం వల్ల వస్తుంది. ఇది తల్లి నుండి బిడ్డకు వస్తుంది. వీళ్ళు వేరే సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వస్తుంది. నాకు అలాంటిది ఏమి లేదు. ఎందుకు వస్తుంది? నా శరీరం ఎయిడ్స్ దశ 4వ దశకి వారికి ఆస్తమా వచ్చినట్టుగా అనిపించి సన్నగా అయిపోతారు. ఎముకలు గూడైపోతుంది. తినబుద్ధి కాదు, నడవలేరు, నిలబడలేరు. తర్వాత వారు ప్రాణాన్ని విడిచేస్తారు. నున్నలో హాస్పిటల్ ఉంది, ఎయిడ్స్ హాస్పిటల్. ఇక లాస్ట్ దశ వచ్చేసరికి వారు ఊపిరి పీల్చుకోలేరని ఇంజెక్షన్ ఇచ్చి చంపేసేసేవాడు, అని చచ్చిపోయేవాడు. ఇక వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, అలాగా చేసేవారు. ప్రియులారా, వింటున్నారా? ఆ HIV చాలా మందులేని రోగం ఆమెకు వచ్చింది. ఎలా వచ్చింది అంటే, ఇంజెక్షన్ చేసేటప్పుడు ఆ కాలంలో ఒక సిరంజినే HIV పేషెంట్కి చేసిన తరువాత ఆ సూది చిన్నగా సన్న బొట్టు, అది ఈమెకి కూడా రక్తం తీశారు టెస్టింగ్ చేసేటప్పుడు. కాబట్టి ఆ చిన్న డ్రాప్ సూక్ష్మ కణాల్లో మిల్లీ సెకండ్ చిన్న అతి చిన్న ఉన్నది HIV. అది పరిణితి చెంది కొన్ని సంవత్సరానికి ఎయిడ్స్గా మారి వ్యాధి నిరోధక శక్తిని తీసివేసి, జ్వరం వస్తే జ్వరం తగ్గకుండా ఉండిపోద్ది, తలనొప్పి వస్తే తలనొప్పి తగ్గకుండా ఉండిపోద్ది. వ్యాధి నిరోధక శక్తి, వ్యాధి నిరోధించబడే టాబ్లెట్లు పనిచేయవు. కాబట్టి అది దీర్ఘకాలం ఉండిపోయే విధంగా ఒక్క రక్తము, ఒక బ్లడ్ చుక్క అలా చేస్తే పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తము, పాపము లేని రక్తము ఎంత ఘోర పాపినైనా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చగలదు. కంప్లీట్గా పూర్ణ స్వస్థత గలవానిగా చేయగలదు. పరిశుద్ధునిగా నిన్ను మార్చగలదు. ఏ పాపం లేని వాడిగా ఆయన రక్తం. అరే, ఒక రోగి రక్తమే అలాగా మార్చేస్తే
యేసు రక్తము నేను అలా నువ్వు ఒప్పుకుంటే, నమ్మట్లేదు నువ్వు, మీరు మాట నమ్మట్లేదు కదా, ఆయన వాక్యము మీలో ఉండటం లేదు, నమ్మటం లేదు. మీరు ఒప్పుకోండి, నీ పాపం మరలా హృదయపూర్వకంగా ఒప్పుకోండి, పాపాన్ని ద్వేషించండి కప్పుకోకుండా. ఒప్పుకొని, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ నన్ను కుమ్మరించండి. ప్రత్యేకంగా చేతులు పెట్టిన వారు, ఇంకా ఆశపడిన వారు, ఈ పాపాన్ని, ఈ నార్మల్ లైఫ్ నాకొద్దు, ఎక్స్ట్రాడినరీగా ఒక ఆత్మ నింపుదల, మోకాల లోతే కాదు, అది భుజాల నుండి ఇదిగో హై వోల్టేజ్ పవర్ లాగా దాన్ని రెక్కలెక్కి ఎగిరేంత వరకు ఒక సంఘంలో మూలరాయిగా ఒక ప్రార్థనాత్మ కలిగిన వారు, ఒక ఆమె ఉంటుంది. ప్రార్థన చేయటం రాదు, దేవుడు ఆత్మ పొందుకుంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. విజ్ఞాపన నొందించే ఆత్మ కుమ్మరించబడింది. అరే, దేవుని ఆత్మ ఎలా ప్రార్థన చేయాలో దేవుడు మీకు నేర్పుతాడు. ఒక యవన కాలంలో ఉన్నటువంటి తన యొక్క భర్త చనిపోతే ఎలా గగ్గోలు పెట్టి ఏడుస్తుందో అలాగా కన్నీటి ప్రార్థన నీ మీదకి వస్తుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఒక 5-10 నిమిషాలు మీరు ప్రార్థనే, ఎక్కువేం కాదు, ఉపవాస ప్రార్థన మీరు చేస్తూ, మీరు విశ్వసిస్తూ విశ్వాస సహితమైన ప్రార్థన మీరు చేస్తున్నప్పుడు నమ్మి మీరు చేస్తే 5 లేక 10 నిమిషాలలో దేవుని శక్తి మీ తల మీద రిలీజ్ అవుతుంది. ఆమె ఎన్ని నిమిషాలమ్మా? ఎన్ని నిమిషాలు? 2 రోజులా? 30 రోజులా? ప్రార్థిస్తూ ఉండగానే, పేతురు వాక్యం బోధిస్తూ ఉండగానే ఏమైంది? పరిశుద్ధాత్మ మరి అందరి మీద కుమ్మరించబడగా భాషలు మాట్లాడారు. ఎన్నడూ బాప్తీసం పొందకుండా వీరిని ఎవరు ఆటంకపరుస్తారు అని. దేవుని ప్రియమైన దేవుని శక్తి ఆయన ఇష్ట కార్యాలు. బాప్తీసం పొందకపోయిన కొంతమంది దేవుని ఆత్మ వారి మీద దిగి రావచ్చు. హృదయ శుద్ధీకరణ కావాలి. పాపం విషయంలో ఒప్పుకోండి, రహస్య పాపములు. మీరందరూ లేచినప్పుడు ఇదిగో అలాగా నేను అందరి మీద ప్రార్థన చేస్తున్నా, మీరుగా ఒక్కరే ఉన్నారనిగా మమేకమై ఏకాంతంగా పశ్చాత్తపడుతూ ప్రభు సన్నిధిలో కళ్ళు తెరిచి ఎవరు చూడొద్దు, ఎవరికి వారే ధ్యానంగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. లేదా వారి విషయంలో మీరు యవనస్తులారా జ్ఞాపకం చేసుకోండి. పాపము చేస్తూ ప్రార్థన చేస్తే ఇప్పటికి కాదు, 50 సంవత్సరాల తర్వాత కూడా ఫలితం కూడా రాదు. పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది, పాపం ప్రార్థన చేయకుండా నియంత్రిస్తుంది. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఏదో ఒక పాపం నిన్ను వేలుతుంది. పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థించలేకపోతున్నావంటే అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థనకి సమయం లేదు అంటున్నావంటే ఏదో పాపం వెళుతుంది. ప్రభు అన్నాడు, ఒక గంట అయినా మెలకు ఉండి ప్రార్థించలేరా? ఆత్మసిద్ధమే, శరీరము వాళ్ళ 2 గంటలు గంటే, 2 అరగంటలు, 4 పావు గంటలు. 100 సార్లు స్తోత్రం చెప్తే 5 నిమిషాలు అయిపోద్ది. యేసు రక్తం 100 సార్లు చెప్తే, సిలువ రక్తం 100 సార్లు చెప్తే అయిపోతుంది. ఆయన పొగిడితే అయిపోతుంది. నీ గురించి ప్రార్థన చేయి, నీ ఇంట్లో ప్రార్థన చేయి, భర్త కొరకు ప్రార్థన చేయి, పిల్లల కొరకు ప్రార్థన చేయి, సంఘంలో ఉన్న పేర్లందరి కొరకు ప్రార్థన చేయి, సేవకుల కొరకు ప్రార్థన చేయి, నీ గ్రామం కొరకు ప్రార్థన చేయి. ఇంకా విశాలమైతే అరే ఇలా పావు గంట, 4 గంట ప్రార్థన నీకు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఏం చేయాలి? అందరి కొరకు ప్రార్థన. అంటే నీకు ఇలా ప్రార్థన గంట కూడా నువ్వు చేయలేకపోతున్నావు, ఏదో పాపం నిన్ను ఏలుతుంది. ఇంకో కారణం లేదు, నువ్వు ప్రార్థన కుదరట్లేదండి, పని ఎక్కువ, ఇవన్నీ ఉట్టిమాటలే. ఇక అది బైబిల్ దేవుడు చెప్పే, నాకు చెప్పొద్దు, సేవకులు చెప్పు, నమ్ముతాం మేము, ఎందుకంటే నిన్ను గౌరవిస్తాం. కానీ నీ హృదయం తెలుసు దేవుడికి, అది పాపం వెళ్తుంది కాబట్టి ప్రార్థన చేయట్లేదు. నమ్మని వాడు ఎలా ప్రార్థన చేయడు? నమ్మట్లేదు కాబట్టి నువ్వు చేయట్లేదు, ఏదో ఒక కారణం బట్టి, అంతేగాని కుదరట్లేదన్నమాట అనకూడదు. అది పెద్ద బూతు, దేవదూషణ. ఎందుకు కుదరదు? సీఎం పేషెంట్లు పని చేస్తున్నావు నువ్వు, లోకేష్ గారు పక్క పెంచి నీదేనా? అరే పిఎం నువ్వు, సీఎం నువ్వు, ప్రార్థన చేయడం 10 నిమిషాలు ఎందుకు కుదరట్లే? 7, 8, 9 అని ఒకటి చెప్తాను పిల్లలకి, యవనస్తులకి. ఏంటది? 7, 8, 9 మొత్తం కలిపితే ఎంత ఏమా? 7, 8, 9 కలిపితే టోటల్ ఎంత వస్తుంది?
789 చెప్పండి. 24. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 7 గంటలు నిద్ర. నువ్వు ఎంతసేపు పడుకున్నా మన మీద 7 గంటలు నిద్ర సరిపోతుంది. 8 గంటలు పని దినాలు. 9 గంటలు ఉంది ఇంకా ఏంటి? మాట్లాడుకోవటానికి, టీవీ చూసుకోవటానికి, మార్కెట్కి వెళ్ళటానికి, బండి మీద వెళ్ళటానికి, సరదా కూర్చోవడానికి, పనులు చేసి వంటలు చేసుకోవడానికి, మంచం వేయడానికి, మంచం తీయటానికి, ఒకరు నీళ్ళు పోయటానికి 9 గంటలు ఉంది ఇంకా. ఇవన్నీ పోగా ఏది 7 గంటలు నిద్ర పోగా, 8 గంటల పని పోగా 9 గంటలు. ఈ 9 గంటల్లో కూడా 9 నిమిషాలు నీకు ఎందుకు కుదరట్లేదంటే నీ జీతం ఎంత చెప్పు? అది నీ జీతం ఎంత? నీ ఉద్యోగం ఎంత? నువ్వు సంపాదించి ఎంత? నీ సెకండ్స్లో బిల్ గేట్స్ లాగా, అదాని అంబానీ లాగా నువ్వు సంపాదిస్తున్నావా? అరే పోయిన సంవత్సరం లాగా ఇప్పుడు ఉన్నావుగా. అరే మొన్నలాగా ఇప్పుడు అసలు నీకు పరిణీతి లేదుగా. చిన్నపిల్లలు మీరు ఎదిగిన వారే ఉండాలన్నారుగా. 10 సంవత్సరాల క్రితం ఎంత చేసావు, ఇప్పుడు అంతే చేస్తున్నావుగా. అరే అప్పుడు సాక్ష్యం చెప్పలేకపోయి ఇప్పుడు చెప్పలేకపోతున్నావుగా. అరే అప్పుడు ఎంతో గీసి ఒక 5 రూపాయలు కానుక వేసావు, ఇప్పుడు అంతేగా. ఎదగలేదుగా, అవయాలు లోపంగా ఉన్నావుగా. అర్థమవుతుందండి? కారణము ప్రార్థనలేమి చేయలేకపోవడానికి ఏదో ఒక పాపం ప్రార్థన చేయకుండా నిన్ను ఆపుతుంది, మరి ఒక కారణం కాదు. 9 గంటలు ఎంతో సమయం దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఆ హృదయ ప్రార్థన నడిపింపు రాదు. దేవాలయానికి వెళ్ళిన తర్వాత మన పాపాలు మనము ఒప్పుకోవాలి. పాపిని నన్ను ఒప్పుకుంటేనే ప్రార్థన నడుస్తుంది. డైరెక్ట్గా ఉపవాసం ఉంటే వెళ్ళలేవు ముందుకి. ఒకరోజు ఉంటావు అంతే, తర్వాత ఉండలేవు. పాపములు ఒప్పుకోవాలి. గమనించండి, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. బట్టలు ఉతికినట్టుగా, ఇల్లు రోజు ఊడ్చినట్టుగా, చేతులు కడుక్కున్నట్టుగా, ముఖం కడుక్కున్నట్టుగా మన హృదయాన్ని ప్రతిరోజు క్షమించమని అడిగి శుద్ధి చేసుకుంటూ, ఎప్పటిక ముళ్ళు దిగిందని కాళ్ళలో వెంటనే తీసేసుకుంటాంగా. మంగళవారం ఈరోజు, గురువు లక్షవారం పిల్లలు పంపను, శుక్రవారం డబ్బులు ఇవ్వను, శనివారం శని పట్టిద్ది, సోమవారం నాడు దేవుడు నాకు లేదు, ఇలా అండరుగా ముళ్ళు వెంటనే తీసేస్తారు కదా. అలానే పాపం భీతి ఒప్పుకున్నప్పుడు వెంటనే ఒప్పుకోవాలి. కళ్ళల్లో నలకబడినప్పుడు వెంటనే తీసేసుకుంటారుగా. వెంటనే పాపాన్ని ఒప్పుకోవాలి. పాపానికి పెరుగుదల ఎక్కువ. పాపము పరిపక్వమై మరణాన్ని అంటే దానికి పెరుగుదల ఎక్కువ. ఇది ఎన్నో మాసం అంటే 2వ మాసం అండి. ప్రార్థన చేయండి. 3వ మాసం ఎప్పుడు వస్తుందమ్మా? ఇది 17వ తారీఖు వస్తుంది. 3 మాసాలు. 3 మాసాలకి అండం పిండం చక్కగా పెరిగి సూపర్గా 4వ మాసం 5వ మాసానికి ప్రాణం వస్తుంది. చిన్న అవ్యో, చిన్న కాలు, చిన్న చేతులు, చిన్న తల, లోపల కదులుతున్నట్టుగా 6వ నెల, 7వ నెల ఎంతో అవయవాలు మార్పులు, ఎముకలు నిర్మాణం. 8వ నెల 9వ నెలకి ప్రతిఫలం వస్తుంది, మగ పిల్లడు ఆడపిల్ల. అలాగే పాపం పెరిగిద్ది. ఒప్పుకోకపోతే నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, లేపేస్తాడు దేవుడు ఒక రోజున. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా, అసలు ఎవరికి చెప్పడాలు ఉండవు. నిన్ను లేపేయటానికి దేవుడు నీ పర్మిషన్ ఏంటి? ఇంకా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడుగా, ఇంకేంటి సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడుగా, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడుగా. హెచ్చరికలు అయిపోయినాయి. పాపం నిన్ను చంపేస్తుంది. యవనస్తురాలా పాపాన్ని విడిచి ఒప్పుకొని దాని విషయమే పశ్చాత్తాపడాలి. నువ్వు ప్రార్థన చేయకపోవడానికి కారణం ఏంటో ఆ పాపాన్ని అడ్డుగా ఉన్న పాపం విషయంలో అడిగి ప్రార్థనాత్మను కుమ్మరించు ప్రభు అని ప్రార్థన చేయి. కొంతమందికి ప్రార్థనాత్మ మీరు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఒక ఆమె నిద్రపోతుందని ప్రార్థన చేస్తుంటే అంది, నువ్వు ఎట్ట నిద్రపోతావో చూస్తానన్న. తర్వాత వారంలో వచ్చి నిద్ర పట్టలేదని నిద్ర కోసం ప్రార్థన చేయమంది. ప్రార్థన మీరు చేస్తూనే ఉంటారు, కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉంటారు కొంతమంది. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు మీరు ఇష్టపడితేనే జరిగిద్ది. ఇది మీరు ఇష్టపడితేనే జరిగింది. ఇది ఒక ప్రసంగంగా మీరు తీసుకోవద్దు. రేపు పొద్దున అయిపోయిందని కాదు. దేవుని ప్రియమైన వారులారా, ఒక్కసారి మీరు అలాగా ఉన్న ఫలంగా లేచి నిలబడి చిన్న ప్రార్థన అలా చేస్తూ ఉండగా వర్షిప్ చేస్తూ ఉంటారు. బ్రదర్, నేను ఈ దగ్గరికి వస్తాను, మీరు ప్రార్థనాత్మను పొందుతారు. కొన్ని దెయ్యాలు మీ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. మీరు పరిశుద్ధాత్మను పొందాలని అనుకుంటే వారు మాత్రమే ఇలా ముందుకు వచ్చి నిలబడండి, ప్రార్థనలో సిద్ధపడండి. అందరూ లేచి నిలబడదాం. ఒర్రి కలదేని ఒర్రిష్టదిని పరిశుద్ధాత్మ వరములు పొందాలని అనుకుంటున్న వారు అలా మధ్యలోనికి అట్లాగా
ప్రత్యేకంగా మీరు రావాలి. లిఖరుషు ధీలిఖారా రిఖలుది ప్రార్థన ముందు పాపం విషయంలో పశ్చాత్తాపడాలి. నోరు తెరవండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. కొన్ని చీకటి శక్తులు కూడా మిమ్మల్ని, మాంత్రిక శక్తులు కూడా ఇక చిల్లింగితనము కానీ, తాయెత్తు కానీ, మంత్రం కానీ, యంత్రం కానీ నేను ప్రార్థన చేయకుండా ఆపేస్తుంది. ఎందుకంటే నీలో ఆ తత్వాన్ని లేకుండా చేస్తుంది. నువ్వు మండుచున్న దీపంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అకర అలోది రాష్ట్రీనగర నా దేవా, నా దేవా, నా తండ్రి, కృప కలిగినదా రోషు ఒలి ఎరది ఇక రాంబు ఒలిక్ ఆదనాషది అలిఖర షోతినిగా ఒలుగురి ఎషది ఇక అరద్దా నికరషది.